నేను మీ పాదం సుధాకర్, ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. మరి ఇండియన్ జాగ్రఫీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ భారతదేశపు అడవులు. మరి అడవుల్లో వర్షపాతం ఆధారంగా అడవుల రకాలను నిర్ణయించారు. మరి అందులో ముఖ్యమైనది ఆకురాల్చ అడవులు. మరి ఆకురాల్చ అడవుల వర్షపాతం 100 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం. మరి ఆకురాల్చ అడవులను ఎలా ఆకులు రాల్చివేయడం జరుగుతుంది అంటే, వేసవి కాల ప్రారంభంలో బాష్పోత్సేక ప్రక్రియ వలన వేసవి కాల ప్రారంభంలో ఆకులు రాల్చివేయడం జరుగుతుంది. మరి ఈ ఆకురాల్చ అడవులు తిరిగి 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి, ఉష్ణమండల తేమతో కూడినటువంటి అడవులు 100 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం. రెండవది, ఉష్ణమండల అనార్ధ ఆకురాల్చ అడవులు. ఇది 70 నుంచి 100 సెంటీమీటర్ల వర్షపాతం. మరి ఈ అడవుల్లో ఉన్నటువంటి వృక్షాలు సాల్ కానీ, అలాగే టేకు, మద్ది, జిట్రేగి, ఎర్ర చందనం, తుమ్మ, రేగు ఇలాంటివి వస్తవి. అయితే ఇవి దాదాపు అన్ని వాణిజ్య రకమైనవి. వాణిజ్యం అంటే టేకు అత్యధికంగా ఎక్కువగా కాస్టబుల్ అయినవి. అలాగే టేకు, ఎర్ర చందనం, వెదురు ఇవన్నీ అత్యధికంగా వ్యాపారం చేయడానికి వీలుగా ఉంటున్నాయి కనుక, మనీ ఎక్కువ వస్తే కనుక వీటిని వాణిజ్య రకమైన అడవులు అంటారు. ఇవి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నవి. ఓకే, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మళ్ళీ నెక్స్ట్ ఒక టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.